సో డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నా నాకు కాల్స్ రావట్లేదు. జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో ఎస్పెషల్లీ కెరీర్ గ్యాప్ వల్ల కొంత ఫ్రెషర్స్ ఏమంటారంటే నేను డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నా, ఓన్లీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, నేను చాలా ట్రై చేస్తా ఉన్నాను, బట్ నాకు కాల్స్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం కెరీర్ గ్యాప్ వాళ్ళు కెరీర్ గ్యాప్ ఏంటో కూడా మనం డిస్కస్ చేస్తాం. కెరీర్ గ్యాప్ వాళ్ళు ఏమంటారంటే నేను కెరీర్ గ్యాప్ ఉంది, సో ఫ్రెషర్కే జాబ్స్ ఇస్తా ఉంటున్నారు, నాకు కాల్స్ రావట్లేదు, ఒక కాల్ కూడా రావట్లేదు. జనరల్గా ఏంటి అంటే మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడడం ప్రయత్నం చేద్దాము. దాంతోపాటు పైథాన్తో పాటు డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఫస్ట్ కెరీర్ గ్యాప్ ఎవరు వస్తుంది. కెరీర్ గ్యాప్ అనేది 2025 కదా, నాకు తెలిసి 4-5 months లో. సో ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే ఇంకొక 6 to 7 months లో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. మళ్ళీ ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చ్కి మళ్ళీ 2026 వాళ్ళు వస్తారు. మరి 2025 వాళ్ళ పరిస్థితి, 2024 పరిస్థితి, సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. 2025, 2024 ఎవరు అంటే వీళ్ళు మాత్రం ఫ్రెషర్ అండి ఈ సంవత్సరం. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసిన 2-3 days 4 days లో రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ 2025, 2024 మాత్రమే, అంటే సెప్టెంబర్లో, ఓకే, సెప్టెంబర్లో వీళ్ళు మాత్రం ఫ్రెషర్స్. అంటే 2023, 2022 వీళ్ళందరూ ఏంటి, వాళ్ళందరూ కెరీర్ గ్యాప్ కిందకే వస్తారు. జనరల్లీ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు 2 years మాత్రమే ఫ్రెషర్గా కన్సిడర్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్ 2 years, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని జాబ్ నోటీసెస్లో మాత్రమే దీనికి సంబంధించి కొన్ని సిఎస్సి వాళ్ళు 2022 వరకు తీసుకుంటాం, మేము 2023 వరకు తీసుకుంటాం, 2020 వరకు తీసుకుంటాం, ఇలా చెప్తా ఉంటారు. మోస్ట్లీ జనరల్గా 2 years మాత్రమే ఎంఎన్సీస్ మిమ్మల్ని ఫ్రెషర్గా కన్సిడర్ చేసి, ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 2 years మీరు నాన్ ఐటీలో చేస్తున్నా, లేకపోతే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీరు కెరీర్ గ్యాప్ కిందకు వస్తారు. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనము ఈ ఫ్రెషర్స్ పరిస్థితి ఒకసారి చూద్దాం. ఫ్రెషర్స్ జనరల్గా ఏంటి అంటే ఫ్రెషర్స్ ఏం చేస్తారు, డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటారు, కానీ ప్రాపర్గా నేర్చుకోవడానికి అంటే ప్రాపర్గా అంటే ఏంటి, డేటా సైన్స్ కోర్సు ఫ్రెషర్గా నేర్చుకునేటప్పుడు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్యారలల్గా రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా మనం చేయాలి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్తో పాటు ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఈ సర్టిఫికేషన్ ఏది, సబ్జెక్ట్ డొమైన్ ఎక్స్పర్టీస్ సర్టిఫికేషన్స్ అనేవి ఇంపార్టెంట్, అవి కంపల్సరీ చేయాలి. చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఇవి చేయించరు. సో అందుకని మనం ఎత్తుకునేటప్పుడు, మనం జాయిన్ అయినప్పుడు మంచి ఇన్స్టిట్యూట్లో చూసి జాయిన్ అవ్వాలి. దాంతోపాటు ఈ సర్టిఫికేషన్స్ ఏదైతే డొమైన్ ఎక్స్పర్టీస్ సర్టిఫికేషన్స్తో పాటు మనం చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది ఏ కంపెనీలో అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఏఐలో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఉంటారు డైరెక్టర్స్ కానీ ఫౌండర్స్ కానీ. సో అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, అలాంటి కంపెనీస్ నుంచి మన సర్టిఫికేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ వేరే కంపెనీలో మనం ప్యారలల్గా ఒక ఇంటర్న్షిప్ లాగా చేసి ఉండొచ్చు. సో రియల్ టైం ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్రెషర్కి అయినా కానీ, కెరీర్ గ్యాప్ అయినా కానీ, ఫ్రెషర్కి ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు చాలామంది ఇంకోటి ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూస్, రియల్ టైం ప్రాజెక్ట్స్, ప్లేస్మెంట్ డెసిషన్స్ ఇవన్నీ చెప్తా ఉంటారు. దీంతో పాటు సర్టిఫికేషన్ ఏదైతే మనం మాట్లాడుకున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్స్పర్టీస్ ఏదైతే ఈ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ జనరల్గా ఏంటి అంటే కోర్స్ డొమైన్ సర్టిఫికేషన్స్ అనేవి అందరు చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెషర్గా అయితే సో డైరెక్ట్గా జాబ్ వస్తుంది. సో మినిమం కొంత మంచి కోర్స్ నేర్చుకొని, మంచి దగ్గర కోర్స్ నేర్చుకొని, సో రియల్ టైం ట్రైనర్స్ తోటి, దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ చేసి ప్రాపర్గా లింక్డ్ఇన్ మెయింటైన్ చేస్తూ, సో ప్రాపర్ గైడెన్స్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇక్కడ ఏంటి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరో చెప్పారు, ఎక్కడో విన్నాను, ఎవరికో జాబ్ వచ్చింది, అందుకే నేను సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేను జాయిన్ అయిపోయాను, ఆ తర్వాత నాకు జాబ్ రాలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 1-10 సార్లు ఒక ఇన్స్టిట్యూట్లో, ఎస్పెషల్లీ డేటా సైన్స్ ఏంటి, మినిమం 6 to 7 months పడుతుంది. యావరేజ్ మనం ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా కానీ, హైదరాబాద్, బెంగళూరు ఎక్కడన్నా చూసుకున్నా కానీ మనకి మినిమం 6 to 7 months పడుతుంది. సో ఒక 6 to 7 months టైము దాదాపు 50 to 1 lakh వరకు మనకు ఉంటుంది. 50 to 1 lakh కొన్ని జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి 1.2, 1.5, 1.7 వరకు కూడా ఉంటాయి. సో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎందుకు, ఎలా జాబ్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాయి ఏంటి అనేది డెఫినెట్లీ యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఫర్ దట్. సో ఫర్ ఆ ఇన్ఫో ఎలా ఏంటి, మీకు ఎలిజిబుల్ కాదా దానికి సంబంధించి అది చేయొచ్చు. సో ఇది కెరీర్ గ్యాప్ వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అది ఎందుకు, ఎలా అనేది మనం ఇంకొక వీడియోలో ఇంకొకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి డేటా సైన్స్ ఫ్రెషర్స్ నేర్చుకున్న, కెరీర్ గ్యాప్లు నేర్చుకుంటే జాబ్ వస్తుంది. ఎట్లా, ప్రాపర్ వేలో మనం వెళ్తే. ఫ్రెషర్గా అయితే ఈ విధంగా మనం ఒక మంచి రెజ్యూమ్ తీసుకొని సో బాగా ప్రాక్టీస్ చేసి మనం జాబ్ తెచ్చుకోవడానికి ఏఐ ఇంజనీర్గా లేకపోతే ఎంఎల్ మనీ ఎంత డీప్గా నాలెడ్జ్ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కెరీర్ గ్యాప్ వల్ల డిఫరెంట్ సంగతి. సో ఎందుకంటే ఇప్పుడు 2024, 2025 మాత్రం ఫ్రెషర్స్. సో వీళ్ళు కూడా ఇంకోటి ఏంటి అంటే, సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మా ఫ్రెండ్ నేర్చుకుంటున్నాడు డేటా సైన్స్, నేను కూడా సూట్ అవుతుందా, నేను కూడా పోయి నేర్చుకుంటా, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, డేటా సైన్స్ అతనికి సూట్ అవుతుంది, అతను కూడా మైండ్ సెట్కి సూట్ అవుతుంది. మనకు సూట్ అవుతుందా లేదా, మన బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చేసిన డేటా సైన్స్ సూట్ అయ్యి ఎట్లా సూట్ అవుతుంది, అవ్వదు. సో డెఫినెట్లీ డేటా సైన్స్ మన కోర్స్ నేర్చుకునేటప్పుడు మన బ్యాక్గ్రౌండ్ సూట్ అవుతుందా లేదని ఖచ్చితంగా
మనం తెలుసుకోవాలి, కొంత ప్రాపర్ రీసెర్చ్ చేయాలి. దాని సంబంధించి అవసరమైతే ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ఉంది, మీరు అవసరం లేదు నేనే మాట్లాడాలనుకుంటే పెయిడ్ కెరీర్ కౌన్సిలింగ్ కూడా ఉంది. దిస్ ఇస్ అప్ టు యూ. ఓకే, సో మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, డూ సమ్ రీసెర్చ్, కొంచెం రీసెర్చ్ చేయండి. వాళ్ళు డేటా సైన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, దాంతోపాటు డీప్ లెర్నింగ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి. సో అండ్ చాలా మంది పైథాన్ నేర్చుకోవాలంటారు. సో పైథాన్ నేర్చుకోవాలి, డేటా సైన్స్ నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. సో అన్డౌటెడ్లీ డేటా సైన్స్ ప్రెజెంట్ ట్రెండ్. ఓకే, డేటా సైన్స్తో పాటు ఇంకా వేరే కోర్సెస్ ఉన్నాయంటే ఎస్, చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు. ఇంకా అంతా ఏ వచ్చేసింది, జావా నేర్చుకోవచ్చు, అది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే జావా ఫుల్ స్టాక్, ఇంకొంతగా ఫుల్ స్టాక్ విత్ డేటా సైన్స్ అనేది కొత్త కాన్సెప్ట్ మరి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. సో అన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇప్పుడు చాలా క్వాంటమ్ వ్యాలీ అని మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ లాంచ్ చేశారు మన అమరావతిలో. సో క్వాంటమ్ వ్యాలీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సూపర్ కంప్యూటర్. సో అడ్వాన్స్డ్ ఇది ఏఐ కాదు, అంతకు మించి. ఓకే, ఒక చాలా రెవల్యూషనరీ చేంజ్ అనేది తీసుకురాబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్. జావా ఫుల్ స్టాక్ ఏ కొంతమంది చేస్తున్నారు, అండ్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అని, అంటే ఫుల్ స్టాక్ జావా విత్ డేటా సైన్స్, అది కూడా ట్రెండింగ్ అవుతా ఉంది. సో దాంతో ఒకటి పైథాన్ ఫుల్ స్టాక్ విత్ డేటా సైన్స్. జనరల్గా ఏంటి డేటా సైన్స్లోనే పైథాన్ ఉంటుంది. సో డెఫినెట్లీ కొంతమంది కానీ ఇలా డిఫరెంట్గా పైథాన్ ఫుల్ స్టాక్ విత్ డేటా సైన్స్ అని ఇలా కోర్సులు చెప్తా ఉన్నారు. సో అంటే ఫ్రెషర్స్కి ఏ కోర్సులు అంటే బోల్డ్ ఉన్నాయి, ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి. కోడింగ్ తక్కువ ఉన్న కోర్సులు ఉన్నాయి, కోడింగ్ ఉన్న కోర్సులు ఉన్నాయి, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జావా ఫుల్ స్టాక్, లేదా ఫుల్ స్టాక్ డేటా సైన్స్, ఇవే కాదు, మెనీ కోర్సెస్. ఓకే, మనకే సూట్ అవుతుందో మనం అర్థం చేసుకోవాలి. సరే, టాపిక్ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతా ఉంది, అలా కాదు మెయిన్ ట్రాక్లోకి వద్దాం. అయితే ఇక్కడ కెరీర్ గ్యాప్ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ శ్రమించాలి. ఓకే, కెరీర్ గ్యాప్ వాళ్ళు అంటే 23, 22, 21, 20, 2019, 2018 ఇలా చెప్పుకుంటూ పోతే పాజిటివ్ ఇయర్ వెనక్కి వెళ్ళే కొద్దీ ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ జర్నల్స్ రీసెర్చ్ చేయాలి. ఆ దాంట్లో కూడా మన ఆర్టికల్ పబ్లిష్ అయిందంటే చాలా మన ప్రొఫైల్కి వెయిటేజ్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండాలి కంపల్సరీ. మీరు ఇంటర్న్షిప్పా, రియల్ టైం ప్రాజెక్ట్సా, ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీయో లేకపోతే ఒక ఏ కంపెనీ నుంచో మీకు వచ్చి ఉండాలి. అలా ఇన్స్టిట్యూట్ చూసుకొని జాయిన్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దే ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్, అంటే మంచి ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, మనం రైట్ వేలో వెళ్తే ఖచ్చితంగా మనం జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. డేటా సైన్స్లో నాకు జాబ్ రాలేదు, డేటా సైన్స్లో నాకు జాబ్ రాలేదంటే మనం ఎలా వెళ్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఒక మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకొని, ఒక మంచి రెజ్యూమ్ తయారు చేసుకొని, ప్రాపర్గా ప్రాజెక్టులు చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ, ఓకే, సో రెఫరెన్స్లు తెచ్చుకుంటూ, రెఫరెన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఇలాంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నాట్ ఓన్లీ ఇవి, సాఫ్ట్వేర్ అనేది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్ రావాలని కొంత రెఫరెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరమైతే రిక్వైర్డ్ లింక్డ్ఇన్లో మనం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, రిలేషన్ మెయింటైన్ చేస్తే మనకు దాని నుంచి కూడా రెఫరెన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అంతేగాని సింపుల్గా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకున్నా నాకు కాల్స్ రాలేదు, ఫ్రెషర్ ఏమో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తా అంటాడు. కెరీర్ గ్యాప్ వాళ్ళు అంటే 22, 23, 21, 2020, 19, 2018, 2017, 16 వీళ్ళంతా ఏంటంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు అంటున్నారు, ఫ్రెషర్కి జాబ్లు ఇస్తా ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మన రైట్ స్కిల్స్ మనం లోడ్ చేసి పెడితే ఎట్లుండాలంటే, ఒక కంపెనీ మనకి నీ దగ్గర లేని స్కిల్ లేదు అన్నట్టు మనం ఒక లోడ్ చేసిన మిషన్ గన్ అట్లా పెట్టుకొని రెడీగా ఉండాలి. దిస్ ఇస్ మిషన్ గన్ పట్టుకొని రెడీగా ఉంటే, సో దొరికిన కంపెనీ అప్లై చేసుకుంటూ బుల్లెట్స్ లాగా చేస్తూ ఉంటూ మనకు అన్ని స్కిల్స్ అన్ని బయట పెడతా ఉంటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది అనుకుంటూ ఉంటారు జాబ్స్ రావట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం కాయిన్ అదర్ సైడ్ జాబ్ తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే ఇంకోటి అనొచ్చు, అంటే డేటా సైన్స్ అంటే మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు జాబ్ వస్తుంది. నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓన్గా కూడా మన దగ్గర టాలెంట్ ఉండి మనం ఎక్కువ టైం పెట్టుకోగలిగి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం కరికులం రెడీ చేసుకుని మన ఆన్లైన్ రిసోర్సెస్ బోల్డ్ ఉన్నాయి. ఓకే, సో అంటే ఒక ఇంటర్నెట్ ఉంటే, ఒక ఫోన్ ఉంటే, ఒక ల్యాప్టాప్ ఉంటే చూసుకుంటూ మనం మంచిగా ప్రాక్టీస్ చేసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. త్రూ ఈ రెఫరెన్స్ అన్ని లింక్డ్ఇన్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సర్టిఫికేషన్ చేస్తూ, ఇంటర్నల్ జర్నల్ చేస్తూ ఒక ప్రాపర్ వేలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు అందరూ అర్థం చేసుకోవాలి, డేటా సైన్స్లో జాబ్స్ ఉన్నాయి. అండ్ ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్ వాళ్ళు, సో ఖచ్చితంగా మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాకపోతే మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి, త్వరగా మీకు జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే ఎవరైతే అంటారో జాబ్ రావట్లేదు అంటే వాడికి రావట్లేదేమో. ఓకే, ఆ పర్టికులర్ పర్సన్కి రావట్లేదు. కష్టపడండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.